ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఒక బలమైన గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ఈ వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాలను మీరు విని ఆశీర్వదింపబడండి. ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో చేయబోతున్న బలమైన గొప్ప కార్యం ఏంటి అంటే, ఈ 2026 సంవత్సరంలో 2025 అంతకుముందు నిన్ను తిట్టినా కొట్టిన ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పబోతా ఉన్నారు. ఒక 3-4 వాక్యాల ద్వారా ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు కూడా వీక్షించండి. ఒకటి ఏంటి అంటే, నీ మీద కోప్పడిన వాళ్ళు, నీతో వాదించే వాళ్ళు, నీతో కలహించేవారు, నీతో యుద్ధం చేసిన వాళ్ళు, అలాగే నిన్ను తృణీకరించిన వారు, నిన్ను బాధించిన వారు, గుర్తుపెట్టుకోనండి, నీ మీద అనేక మంది కోప్పడుతున్నారు, అనేక మంది నీతో వాదిస్తున్నారు, అనేక మంది నీతో కలహిస్తున్నారు, అంటే గొడవ పెట్టుకుంటున్నారు, అనేక మంది నీతో యుద్ధం పెట్టుకున్నారు, అనేక మంది నిన్ను బాధిస్తున్నారు, అనేక మంది నిన్ను తృణీకరించి ఉన్నారు. నీ మీద కోప్పడిన వారి కోప్పడుతూ, నీతో వాదిస్తూ, నీతో కలహిస్తూ, నీతో యుద్ధం చేస్తూ, నిన్ను తృణీకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీ ద్వారా వారికి సమాధానం చెప్పబోతా ఉన్నాడు. బలమైన గొప్ప కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతా ఉన్నాడు. కాబట్టి వాక్యంలోనికి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోనండి. అలాగే కామెంట్స్లో బాధించేవారు నాకు దూరముగా ఉంటారని రాయండి. కామెంట్స్లో బాధించేవారు నాకు దూరముగా ఉంటారని రాయండి. సో నిన్ను కొట్టినా తిట్టినా ప్రతి ఒక్కరికి కూడా ఈ 2026 సంవత్సరంలో మీరు సమాధానం చెప్పబోతా ఉన్నారు. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడబోతా ఉన్నాడు. కాబట్టి ఆలస్యం లేకుండా వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 11వ వచనం 14వ వచనాన్ని, 11 నుండి 14 వచనాలు, 1వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యాలన్నీ రాసుకోనండి, వీటన్నిటిని కూడా ధ్యానం చేసుకోనండి. ఈ సంవత్సరమున దేవుడు నీ పోరాటాల్లో నీకు విజయాన్ని ఇస్తాడు. చాలామంది కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారు. మీ కేసులు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, కోర్టులో కూడా మీ యొక్క విచారణలు జరుగుతూ ఉన్నాయి. అలాగే చాలా పంచాయతీలు మీకు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. సో ఎన్నో రకాలైన వివాదాల్లో చిక్కుబడి ఉన్నావు. దేవుడు ఒక్కొక్కటిగా ఈ సంవత్సరమున విడిపించి 2026లో అస్సలు నీతో వాదించేవారే లేకుండా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. మొదటిగా యెషయా గ్రంథం 41, 11 నుండి 14 వచనాలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 11 నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని వెతుకుతూ గాని వారిని కనుగొనలేకపోవుదు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఈ రోజున ఎంతోమంది నీ మీద కోప్పడుతున్నారు. నిష్కారణంగా అనేక మంది నీ మీద కోప్పడుతున్నారు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, నీ కుటుంబస్తులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, ఇరుగువారు అవ్వచ్చు, పొరుగువారు అవ్వచ్చు, అసలు మీకు సంబంధమే లేకపోయి ఉండవచ్చు. నీ మీద కోప్పడిన వాళ్ళందరూ కూడా ఈ 2026 సంవత్సరంలో వాళ్ళు సిగ్గుపడి విస్మయం పొందెదరు, అంటే ఆశ్చర్యపోతారనమాట. నీ మీద ఎవరైతే కోప్పడుతున్నారో వాళ్ళందరూ సిగ్గుపడి విస్మయం పొందే రోజులు రాబోతున్నాయి. కాబట్టి కోప్పడిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు సిగ్గుపడాల్సిందే, నీ మీద కోప్పడేవాళ్ళు. కాబట్టి భయపడద్దు, బాధపడద్దు, వేదన పడద్దు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో ఎవరైతే వాదిస్తున్నారో, ఈ రోజున అనేక మంది నీతో వాదిస్తున్నారు, అంటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వాళ్ళందరూ మాయమైపోతారనమాట.
చూడండి, మీరు ఎప్పుడైనా ఒక అన్నం వండేటప్పుడు కానీ, లేకపోతే రైస్ కుక్కర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మీరు వెళ్ళినప్పుడు ఆవిరి బయటకు వస్తుంది. ఆ ఆవిరి బయటకు వచ్చినప్పుడు అది ఎలాగైతే మాయమైపోతుందో, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాగా నీతో వాదించే వాళ్ళు అలా కనబడి అలాగా మాయమై నశించిపోతారట. సో నీతో ఆర్గ్యూ చేసే వాళ్ళందరూ కూడా మాయమైపోయి నశించిపోతారు ఈ 2026 సంవత్సరం. అలాగే నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతూ కానీ వారిని నువ్వు కనుగొనలేకపోదు. వాదించేవారు, కోప్పడేవాళ్ళు పోయారు, కలహించే వాళ్ళు ఉన్నారు. ఎవరు నీతో కలహిస్తున్నారు అంటే నీతో ఎవరు వాదిస్తున్నారు? నీతో జగడం ఎవరు ఆడుతున్నారు? నీతో ఎవరు గొడవ పెట్టుకుంటున్నారు? నిన్ను పద్దాక ఇంటి బయటకు తీసుకొని వచ్చి నడివీధిలోకి నిలబెట్టి నీతో గొడవ ఆడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడున్న వాళ్ళే నువ్వు ఎదుగుతావు, కానీ నువ్వు వాళ్ళని కనుగొనలేకపోతావు. యూ కెనాట్ ఫైండ్ దెమ్. ఎందుకంటే వాళ్ళని అడ్రస్ లేకుండా దేవుడు చేయబోతా ఉన్నాడు. నీతో కలహించు వాళ్ళు ఎవరైతే ఉన్నారో నువ్వు సెర్చ్ చేసిన వాళ్ళ అడ్రస్ కూడా నీకు దొరకదు. అడ్రస్ లేకుండా వాళ్ళు వెళ్ళిపోయేలాగా దేవుడు చేయబోతా ఉన్నాడు. అలాగే నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. మరి నీతో ఎవరైతే ఫైట్ చేస్తున్నారు ఈ రోజున చాలామంది, మరి నిన్ను ఇబ్బంది పెట్టాలని ఆస్తి విషయంలోనో లేకపోతే ఏదో ఒక ఫ్యామిలీ ఇష్యూలోనో నిష్కారణంగా నీ మీద కేసులు పెట్టి నిష్కారణంగా నిన్ను కోర్టుకి ఈడ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నశించిపోయి విస్మయం పొంది సిగ్గుపడి మాయమైపోతారు నీతో యుద్ధం చేసేవాళ్ళు. ఎందుకనగా దేవుడు నీకు సహాయం చేయబోతా ఉన్నాడు. గాడ్ విల్ హెల్ప్ యూ. మరి నీ మీద కోప్పడిన వాళ్ళు ఎవరైనా, వాదించే వాళ్ళు ఎవరైనా, కలహించే వాళ్ళు ఎవరైనా, యుద్ధం చేసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మాయమైపోవడం, వాళ్ళు నశించిపోవడం, వాళ్ళు సిగ్గుపడడం, వాళ్ళని నువ్వు కనుక్కోవాలనుకున్న వాళ్ళని కనపడనంత దూరంగా దేవుడు పంపించబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో ఈ కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. యేసయ్య నీకు సహాయం చేయబోతున్నాడు. అలాగే 2వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. మీకు విరోధంగా రూపింపబడినది ఏ ఆయుధమైనా, మీకు వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా కానీ అది వర్ధిల్లదు, నాశనం అయిపోతుంది. కోర్టులోకి అంటే న్యాయ విమర్శలోకి వచ్చినప్పుడు నీ మీద ఎవరైతే నువ్వు దోషం చేసావు, తప్పు చేసావు అని నీ మీద ఆరోపణ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నీవే నేరస్థాపన చేస్తావు. అంటే వాళ్ళే రాంగ్ అని నువ్వు ప్రూఫ్ చేస్తావు. ఎందుకనగా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. ఈ 2026 సంవత్సరంలో నీ కోర్టు కేసులన్నీ కొట్టివేయబడి నీ మీద కేసు పెట్టిన వాళ్ళ మీదే దోషాలన్నీ వెళ్ళి వాళ్ళకే శిక్ష పడిద్ది, కానీ నీకు శిక్ష పడదు. దేవుడు నిన్ను దీవించును గాక. అలాగే 3వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11 చూడండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలంతో నీ కట్టడను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానివై స్థాపింపబడదు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారొగుదురు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడ్డావు, గాలి వాన అనే శ్రమల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నావు. నీ కుటుంబం విడిపోయింది, నీ జీవితం నాశనం అయిపోయింది, దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. దేవుడు అన్నాడు, ఈ సంవత్సరం నేను నిన్ను కడతాను, నీకు పునాది వేస్తాను. ఇదిగో నేను నిన్ను కడతాను, నీకు సరిహద్దులు ఏర్పాటు చేస్తాను. ఇదిగో నీ పిల్లలకు నేను ఉపదేశం చేసి వాళ్ళని మారుస్తాను. ఇదిగో నీతిని నీ కలుగు చేసి నిన్ను స్థాపిస్తాను ఈ సంవత్సరం. నువ్వు భయపడద్దు. బాధించు వాళ్ళు నిన్ను ఎంతమంది అయితే బాధిస్తున్నారో వాళ్ళందరూ నీకు దూరముగా వెళ్ళిపోతారు. బాధించే వాళ్ళే నీకు ఉండరు. భీతి నీకు దూరముగా ఉంటుంది. భీతి అనేది కూడా, భయం అనేది కూడా నీ దగ్గరికి రాదు. ఇదిగో చూడు, నీకు విరోధంగా గుంపు కూడిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది,
10 మంది 20 మంది ఎంతమంది అయితే నీకు విరోధంగా గుంపుకొని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా నీ పక్షపు వాళ్ళు అవుతారు, నీ పార్టీలో జాయిన్ అవుతారు. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఈ సంవత్సరం కలుగు చేయబోతున్నాడు. అలాగే 4వ వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. 3 అన్నాను కానీ 4వది కూడా మీకు చూపిస్తాను. చూడండి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 14వ వచనం. నిన్ను బాధించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడతారట. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారట. ఇందాక నిన్ను బాధించిన వారు దూరం అవుతారు. ఈ వచనంలో నిన్ను బాధించిన వారు సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడతారు. అలాగే నిన్ను తృణీకరించిన వారందరూ కూడా వచ్చి నీ పాదముల మీద పడతారు. కాబట్టి 2026 సంవత్సరంలో నీ మీద కోపపడిన వారు, నిన్ను తృణీకరించిన వారు, నీతో వాదించేవారు, అలాగే నీతో కలహించువారు, నీతో యుద్ధం చేసేవారు, నిన్ను బాధించేవారు, నిన్ను తృణీకరించేవారు, వీళ్ళందరూ కూడా మాయమైపోయి నాశనం అయిపోయి నీ ఎదుట కనబడకోకుండా వాళ్ళని వెతికినా కనబడనంత దూరంగా దేవుడు పెట్టి వాళ్ళే నీ ఎదుటికి వచ్చి నీకు నమస్కారం చేసేలాగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను అలాంటి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళబోతా ఉన్నాడు. అందుకని 2026 సంవత్సరంలో ఇది వరకు నిన్ను తిట్టి కొట్టి నిన్ను బాధించిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పబోతా ఉన్నావు. ఈ 4 వచనాలను మీరు రాసుకోనండి. లాస్ట్ది యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంది. 4వ వచనము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. సో ఈ 4 కూడా రాసుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సంవత్సరమున దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. అలాగనే కామెంట్స్లో నన్ను బాధించేవారు నాకు దూరం అవుతారని రాయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.